వందనాలు. మరి కీర్తనలు 37వ అధ్యాయము 16వ వచనాన్ని తీసుకుంటూ ఉన్నాను. 37వ కీర్తనలో 16వ వచనం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధనా సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బహు విరువబడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. మరి ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మరి ఈ వాక్యంలోని సారాంశం ఏమిటంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధనా సమృద్ధి కంటే శ్రేష్టం. కాబట్టి నీతిమంతులకు కొంచెం ఉన్నా కూడా తిని తృప్తి కలిగి ఉంటారు. అదే ధనం కలిగిన వాళ్ళకైతే మరి గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వారి పేరు చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఆ ధనవంతుల విషయంలో వాళ్ళు ఎంతో సంపాదించుకొని చేసుకొని ఈ లోక రక్షించడానికి, లోక రక్షణ కొరకు మరి చేస్తున్న ప్రయాస ఏదైతే ఉన్నదో అది వృధా అయిపోతుంది. కాబట్టి ఆ ధనవంతుని దగ్గర ఎంతో ధనం ఉంటుంది, కానీ పేదవారికి ఆ ధనాన్ని సమృద్ధిగా వారికి ఇవ్వలేరు. కానీ అదే పేదవాడు ఎంతో కొంచెము కలిగి ఉన్న నీతి అయిన పనులు చేసి ఆ పనులు ఎవరికైతే ఇబ్బంది కలిగి ఉన్నాయో, ఆపదలు ఉన్నారో వారికి వారు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభునామములో ఈ చిన్న వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ యొక్క మనవి విన్నపాలు మీరు ఏదైతే మనవి చేసుకుంటారో ఆ విన్నపాలు ప్రార్థనలో చిన్న ప్రార్థనలు అప్పగిద్దాం. సర్వశక్తివంతుడైన నిత్యుడైన దేవా, నీకు స్తోత్రం. మరి యొక్క మధ్యాహ్న సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన మీ నామములో మరి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, దేవా నా తండ్రి, నీతిమంతులు కొంచెం ఉన్నా కూడా వారు తిని సంతృప్తిగా చెంది వారు అనేకులకు తండ్రి శ్రేష్టకరంగా మారుతూ ఉన్నారు. కాబట్టి ధనము కలిగిన ధనవంతుడు మరి ఏదైతే తండ్రి ఇదిగో పేదవారికి ధారాళంగా కలగజేయాలో వారికి మంచి మనసును ఇవ్వులను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అటువంటి కృపాక్షేమం యేసు పరిశుద్ధ నామములో దయచేయబడును గాక.